నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారమా, నేను పండుకొని నిద్రపోయి మెలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ నిలుచు యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇక్కడ దావీదు ఈ కీర్తనను రాస్తున్న సమయానికి అక్కడ పై మాటగా రాయబడిన మాట ఏంటి? అబ్షాలోము తన కుమారుడు యుద్ధ నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అబ్షాలోము దగ్గర నుండి దావీదు వెళ్ళిపోయి అతనికి దూరముగా ఉంటున్నప్పుడు రచించిన కీర్తన ఇది. అసలు ఏం జరిగింది? తండ్రి కుమారుల మధ్య వైరం ఏంటి అంటే, అబ్షాలోము రాజు అవ్వాలనుకున్నవాడు దావీదును ఎదిరించాలనుకుని ఇజ్రాయేల్ అందరినీ కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఇదంతా కూడా మనకి ఎక్కడ కనపడుతుందంటే 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం నుంచి దాదాపు అక్కడ ఉన్న వచనాలన్నీ చదివితే అబ్షాలోము తండ్రి మీద చేసిన తిరుగుబాటు కనపడుతూ ఉంటుంది. తర్వాత చదువుదాం. అయితే తండ్రి మీద చేసిన తిరుగుబాటు కనపడుతూ ఉంటుంది. అబ్షాలోము దావీదు మీద చేసిన తిరుగుబాటు కనపడుతుంది. అంటే కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసే క్రమంలో ఇజ్రాయేలీలందరినీ కూడా తన వైపు మలుచుకున్నాడు. నేనే రాజుని, ఇక దావీదు వలన ఏది కూడా జరగదు, నేనే రాజునని తను ఏం చేస్తున్నాడంటే అందరినీ కూడా తనకు అనుకూలంగా మలుచుకొని దావీదుకు వ్యతిరేకంగా దావీదును చంపాలన్న ప్రయత్నములో ఉన్నారు. ఇప్పుడు దావీదు ఎవరితో మాట్లాడాలి ఇలాంటి పరిస్థితుల్లో అంటే, దావీదు తిరిగి యుద్ధం చేస్తే దావీదు యుద్ధం చేయలేడా? ఎందుకు దూరంగా వెళ్ళి పారిపోవాలి? దావీదు యుద్ధం చేస్తే అబ్షాలోము బయటకు వస్తాడు. దీనికన్నా దావీదు కత్తి బట్టి యుద్ధంలోకి దిగితే యుద్ధంలో ఆయనకి ఏ రోజు కూడా ఓటమనేది లేదు. ఫిలిస్తీయులు దావీదు పేరు చెబితే ఒనిగిపోయేవాళ్ళు. ఇజ్రాయేలును భయపెట్టిన ఫిలిస్తీయులు ఇజ్రాయేలులో దావీదు అనే వ్యక్తి ఉన్నాడా అనగానే దావీదును గురించి భయపడిపోయారు. ఎందుకని? వాళ్ళలో బలవంతుడైన గొలియాతును చంపేశాడు. ఎట్లా చంపాడంటే ఒడిశాల ఒక రాయితో కొట్టి చంపేశాడు. ఏ ఆయుధాన్ని ఉపయోగించలేదు. సింహాన్ని చీల్చినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, వట్టి చేతులతో సింహాన్ని చీల్చినవాడు దావీదుకు ఎక్కడ కూడా వాటం అనేది ఏది కూడా ఎప్పుడు కూడా లేదు. మరి ఎందుకని అబ్షాలోము దగ్గర నుంచి ఎందుకని పారిపోతున్నాడు అంటే, అటు చూస్తే కుమారుడు, యుద్ధం చేస్తే కుమారుడు ఏమైపోతాడు? చనిపోతాడు. తన కుమారుని మీద యుద్ధం చేస్తే కుమారుడు ఏమైపోతాడు? చనిపోతాడు. దూరంగా ఉంటే తెలుసుకుంటాడేమో తప్పు, దూరంగా వెడితే తప్పు తెలుసుకొని మారతాడేమోనని దావీదు దూరంగా వెడుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రజలే దావీదుకు వ్యతిరేకంగా లేచారు. దావీదు ప్రజలే దావీదుకు వ్యతిరేకంగా అబ్షాలోము మాట విని దావీదుకి వ్యతిరేకంగా లేచారు. అందుకే ఈ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏ ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఆయన్ని బాధించేవాళ్ళంట
ఎంతగానో విస్తరించి ఉన్నారు. ఎంతో విస్తరించి ఉన్నారు. 69వ కీర్తన 4వ వచనం. 69వ కీర్తన 4వ వచనము. నిర్నిమితముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. యెహోవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు అంటున్నాడు. అంత గొప్ప రాజు తిరిగి కత్తి బట్టి యుద్ధం చేస్తే ఒక్కడు కూడా మిగలక్కడ. ఎవడి మీద ఆధారపడ్డాడు దావీదు? బలహీనులైన మనుషుల మీద ఆధారపడ్డా? కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. దావీదు గొప్పోడు, మంచోడు. దావీదుకు ఎన్ని జైలని చెప్పి జైలు కొట్టారు? 10,000. సౌలుకి 1,000. అలా జైలు కొట్టిన ఆ మనుషులే దావీదు మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఒక సంఘం మీద, ఒక సేవకుడి మీద సంఘం పగబట్టి తిరుగుబాటు చేస్తే సేవకుడు ఏం చేయాలి? అనుకుందాం. మీరు ఎందుకు చేస్తారులే కానీ అట్లా అనుకుందాం. ఒక సేవకుడి మీద ఒక సంఘము పగబడి తిరుగుబాటు చేశారు అనుకో, అప్పుడు ఆ సేవకుడు ఏం చేయాలి? ఎవరు చేస్తారు? ప్రార్థన చేస్తాడు, మార్చమని సంఘాన్ని. దావీదు ప్రజలు దావీదు మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. దావీదు యుద్ధం చేసి వారికి రక్షణ కల్పించిన ప్రజలే దావీదు మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు చేస్తున్నప్పుడు దావీదు ఎవరితో చెప్పుకున్నాడు? దేవునితో చెప్పుకుంటున్నాడు. నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు. కారణమే లేదు. ఎందుకు పగబడుతున్నారో తెలియదు, ఎందుకు కోప్పడుతున్నారో తెలియదు, నేను చేసిన తప్పు కూడా ఏది లేదు. కారణము లేకుండా నా మీద ఏం చేస్తున్నారు? పగబడుతున్నారు. నిర్నిమిత్తముగా అంటే కారణం ఏమీ లేదు పగబడతానికి కూడా, కానీ పగబట్టించారు దావీదు మీద. దావీదు వీరికి ఏదైనా అన్యాయం చేశాడా అంటే గొప్ప పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఎవడికి కూడా అన్యాయం అనేది జరగల, న్యాయం తీరుస్తూనే వచ్చాడు. నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు, అబద్ధమును బట్టి నా శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు. అబద్ధాలు, ఒకడి మీద ఒకడు అబద్ధం చెప్పుకొని నా మీద నన్ను చంపాలని ఏం చేస్తున్నారట? చంపాలని ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను దోచుకున్న దాన్ని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తగ్గిపోతున్నాడు దావీదు దేవుని దగ్గర. దేవునితో చెప్పుకుంటూ దావీదు దగ్గర తగ్గిపోతున్నాడు. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి. తన తప్పును కూడా గుర్తు చేస్తున్నాడు దేవునికి. అయ్యా, నేనేం గొప్పోడు కాదు, మంచోడు కాదు, నా తప్పులు నీకు అన్నీ కూడా తెలుసయ్యా, ఏది కూడా నీకు మరుగైలేదు. కాబట్టి కారణం లేకుండా ప్రజలందరూ నా మీద పగబట్టారు, ప్రజలందరూ కూడా నన్ను చంపాలని చూస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నీవు నాకు తోడుండగా అసలు నాకు భయం ఏంటయ్యా? నాకు నువ్వు కేడెము కదా, సింహాన్ని చంపినప్పుడు నాకు తోడుగా ఉన్నావు కదా, ఎలుగుబంటును చీల్చినప్పుడు నాకు తోడుగా ఉన్నావు కదా, గొలియాతును చంపేటప్పుడు నీవు నాకు తోడుగా ఉన్నావు కదా. అసలు నేను ఎవరికి భయపడాలి? నీతో కాకపోతే నేను ఎవరితో చెప్పుకుంటాను అని దావీదు దేవునితో మాట్లాడుకుంటున్నాడు. అసలు ఎప్పుడన్నా మనకు దేవునితో మాట్లాడుకునే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లేదు. ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు అంటే తెలుసా? ముసలమ్మలు చెప్పే ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు అంటే కుర్రోళ్ళే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడం. ముసలమ్మ పని ఏంటి? బాగా వయసు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసేది ఏముంటుంది? చేసేది ఏముంటుంది? ముచ్చట్లు చెబుతూ కూర్చుంటారు. అది భక్తిపరంగా లేని వాళ్ళు. అలా ముచ్చట్లు ఎవరు చెప్తున్నారు అంటే ముసలమ్మ ముచ్చట్లు
కుర్రవాళ్లే. అంటే దేవునితో ముచ్చటించేవాళ్ళు లేడంట. దేవునితో ముచ్చటించేవాళ్ళు లేరు. మనుషులు ముచ్చటించుకుంటున్నారు. కానీ దావీదును చూసినప్పుడు దావీదు ఎవరితో ముచ్చటిస్తున్నాడంట? ఆయన శ్రమల్ని దేవునితో ముచ్చటించుకుంటున్నాడు. నిర్నిమిత్తంగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరుచున్నారు. ఆ మాట చెబుతూ ఈ 3వ కీర్తనలో నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అని చెబుతూ, నా మీదికి లేచువారు అనేకులు, నా మీదికి లేచువారు అనేకులు. తనకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఇంత గొప్ప రాజు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఇంత గొప్ప రాజు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? తన దగ్గర రథాలు లేవా? తన దగ్గర గుర్రాలు లేవా? సైనికులు లేరా? బలవంతులు లేరా? తన పక్కన రాజ్యం లేదా? ఒక మాట చెబితే తన కింద పనిచేసే సేవకులు ఉన్నారు కదా. ఎందుకని దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు? దేవునితో ప్రతి విషయాన్ని ముచ్చటించే అలవాటు దావీదుకుంది. దావీదుకి ఏముంది? ప్రతి విషయాన్ని దేవుని దగ్గర ముచ్చటించుకునే అలవాటు ఉంది దావీదుకి. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంట? దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను చెప్పువారు అనేకులు. దేవుని వలన అతనికి భక్తుడు అంటాడు పొద్దాకలు. దావీదుకి దేవుడు ఆడుంటాడు తోడు, దావీదుకి ఆడున్నాడు తోడు అని. దేవుని వలన అసలు రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులంట. దావీదు గురించి చెప్పుకునేవాళ్ళు అనేకులు. అసలు ఏం జరిగిందని మనం 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము. మరియు బలి అర్పించవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలును దావీదు యొక్క మంత్రిని ఏంటమ్మా గిలో అని అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత కుట్ర బహు. ఎవరి మీద కుట్ర? ఎవరైతే వారికి రాజుగా ఉన్నాడో, ఎవరైతే అన్ని రోజుల పాటు రాజుగా వారిని కాపాడాడో ఆ ప్రజలు ఏమైపోతున్నారు ఇప్పుడు? అబ్షాలోమును బట్టి దావీదు మీద ఏం చేస్తారంట? కుట్ర బహు ఎక్కువైపోయిందంట. దావీదు వీరితో అంటున్నాడు, ఆ కుట్ర ఎక్కువ చేయటం వలన దావీదుకు యుద్ధం చేశాడా దావీదు? అబ్షాలోము మిగలడు. దావీదు కత్తి బట్టి యుద్ధం చేస్తే అబ్షాలోము మిగులుతాడా? మిగలడు. ఇప్పుడు దావీదు ఏ పనిలో ఉన్నాడంటే ప్రజల మనస్సు మార్చాలి. ఒక మంచి రాజుకు ఉండాల్సిన లక్షణం అది. తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ కత్తివాత చేత నశింపజేశాడు అనుకో, ఇంకా శత్రువులు పెరుగుతారా తగ్గుతారా? పెరుగుతారు. మావాడినే చంపాడు, రేపు మమ్మల్ని కూడా. అంటే శత్రుత్వం పెరుగుతుంది. దావీదు జ్ఞానం కలిగిన వాడు, దావీదు దేవుని జ్ఞానం కలిగిన వాడు దావీదు. కాబట్టి దావీదు ఆలోచనతో దేవుని దగ్గర చెబితే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ మనసును మార్చేస్తాడు అని ప్రతి విషయాన్ని దావీదు దేవునితో చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మనం 31వ వచనం చూద్దామా? 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30 నుంచి చూద్దాము. 30 నుంచి చూద్దాం. అయితే దావీదు ఒలివ చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. అహీతోపేలును చంపమన్నాడా?
అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమన్నాడా? దావీదు ఎప్పుడు ఎవరి నాశనాన్ని కోరుకున్నవాడు కాదు. కోరుకున్నవాడే యుద్ధం చేసేవాడు కదా. ఇంతకు అహీతోపెలు ఎవడో తెలుసా? రాజు దగ్గర, దావీదు దగ్గర ప్రధానమైన సైనికుడు. ఎవరితో చేరిపోయాడు? అబ్షాలోముతో చేరిపోయాడు. ఎవరి మీద తిరుగుబడి చేయాలని చూస్తున్నాడు? దావీదు మీద తిరుగుబడి చేయాలి. దావీదు మీద తిరుగుబడి చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అహీతోపెలును చంపేమని ప్రార్థన చేశాడు. మనం ఏం ప్రార్థన చేస్తాం? వాడు నన్ను తిట్టాడు, రేపు పొద్దున కల్లా వాడు చెయ్యో కాలో పడిపోవాలి. ఇది నేను తిట్టినందుకే అంత శక్తిమంతుడు నువ్వు, అంత శక్తిమంతురాలువా? నేను అనగానే కాలో చెయ్యో. దావీదుని గురించి మనం ఏం తెలుసుకోవాలి? దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడంట. ఆలోచనలు చెడగొట్టాలి, అంతేగాని మనిషిని చెడగొట్టు. మనిషి నాశనం అవ్వాలని కోరుకోకూడదు. ఆలోచనలను మార్చమని ప్రార్థన చేయి. ఒక సంఘానికి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? సంఘానికి ఉన్న లక్షణం, సంఘం అంటే ఏంటి అసలు? ప్రత్యేకించబడిన వారు సంఘము అంటే ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు సంఘము అంటే. సంఘం అంటే ఇంతకెవరు? సంఘం అంటే ఎవరు? మనమే. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన శరీరములో సజీవమైన వాళ్ళు. ఆయన అవయవములో ఒక భాగము, ఒక అవయవాలం మనం కూడా. కాబట్టి మనం సంఘము. ఈ సంఘముకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? ఇతరులు నాశనము అని ప్రార్థన చేయకూడదు. వాళ్ళ ఆలోచనలు మార్చయ్యా, వాళ్ళ జీవితాల్లో మార్చయ్యా. దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటి? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మార్చమని ప్రార్థన చేస్తున్నాడు. అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన ఉషే పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసి, రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు తండ్రికి నేను సేవ చేసినట్లు ఇక నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షము వాడవై యుండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. దేవుని దగ్గర రాజు ప్రార్థన చేస్తున్నాడు, బలవంతుడు. ఒక యెరూషలేము, ఒక ఇజ్రాయెల్ దేశానికి రాజు. ఎంతమందికి? దాదాపుగా 1,000,000 మంది ఉంటారు. అప్పటికి ప్రజలు ఎంతమంది ఉంటారు? ఆయనైనా ఎవరితో పంచుకోవాలి ఆయనతో కష్ట సుఖాలు? ఆయన రక్తము చేత కడగబడిన మనము ప్రతి దినము ఆయనతో ముచ్చటించాలి. అసలు ఆయన కోరుకుంటాడు, ఇష్టపడతాడు, నాతో మాట్లాడతారేమో, అసలు నాతో మాట్లాడే సమయం వాళ్ళకి ఏమన్నా దొరుకుతుందా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. నాతో మాట్లాడితే బాగుండీళ్ళు, కాసేపన్నా నాతో మాట్లాడతారేమో. తల్లిదండ్రులకు పిల్లలు ఇంట్లో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మాట్లాడకుండా తల్లిదండ్రులకి పిల్లలు కూతురైనా కుమారుడైనా లేదంటే కుమార్తె అయినా మాట్లాడకపోతే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఒకరోజంతా మాట్లాడకుండా ఉన్నారనుకో ఎలా ఉంటుంది చెప్పండి? మీ పిల్లలు మీతో మాట్లాడకుండా ఉన్నారు అనుకో, ఎలా ఉంటుంది మీ ఆలోచన? ఏమైంది అసలు వాడికి? వాడు నేనేమన్నాను, ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని దీర్ఘంగా ఆలోచిస్తారా లేదా? అసలు వాడిని ఏమన్నాను నేను, కారణం లేకుండా నాతో మాట్లాడట్లేదే, ఏమన్నానా అని ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకని? నీతో మాట్లాడలేదని. అలాంటప్పుడు నీవు దేవునితో మాట్లాడకపోతే దేవుడికి ఎలా ఉంటుంది? నువ్వు దేవునితో మాట్లాడకపోతే, అంటే ప్రార్థన ద్వారా మాట్లాడకపోతే దేవునికి ఎలా ఉంటుంది? ఎందుకని నాతో మాట్లాడట్లేదు, నా కుమార్తె ఎందుకని నాతో మాట్లాడట్లేదు, నేనేం చేశాను, నేనేమన్నాను, లేకపోతే నా కుమారుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, నేనేం అనలేదే, కారణం ఏంటి అని ఆయన మదన పడుతూ ఉంటాడు నువ్వు మాట్లాడకపోతే. అంటే తల్లిదండ్రులు మీకే నా ప్రేమ ఉండేది, అసలు ప్రేమామయుడు కదా ఆయన, ప్రేమకి కారణభూతుడు ఆయన కంటే గొప్ప ప్రేమ నీది నాదేం కాదు.
ప్రేమే ఆయనలోంచి వచ్చింది. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. సినిమా పేర్లు కాదు ఇవన్నీ కూడా, ఆయన బిరుదులు. అలాంటి ఆయనకు నువ్వు ఆయనతో ముచ్చటించకపోతే ఎలా బాధగా ఉంటుంది? ఇచ్చిన 24 గంటల్లో 24 గంటలు వాడేసుకొని నాకు ఇంకా టైం చాలట్లేదంటే 24 గంటల్లో టైం చాలతల్లా. కొంతమందికి టైం పాస్ కావట్లేదు అంటారు. టైం అంట పాస్ అవ్వట్లేదంట. ఎందుకని? పాపం గడవట్ల, టైం గడిచిపోవట్లేదు. కొంతమందికి ఏమో టైం చాలట్లా, కొంతమందికి ఏమో టైం గడవట్లా. నీకు టైం పాస్ అవ్వాలన్నా, టైం గడవాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దావీదు తనకు శ్రమ కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పుకొనుచున్నవారు అనేకులయ్యా. ఏంటయ్యా ఈ పచ్చిదనం నా గురించి ఇలా మాట్లాడుకుంటారు? అసలు నాకు నీకున్న అనుబంధం ఏంటి? అసలు నీ గొప్పతనం ఏంటో నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు? అని దేవుని దగ్గర ముచ్చటిస్తున్నాడు. మనం చెబుతూ ఉంటాం, నేను ఒక్క ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తాడు, నేను ఒక్క మాట చెబితే. ఎందుకని నీకు అంత నమ్మకం? నీకు అంత నమ్మకం ఏంటి? నీకు వాళ్ళకున్న అనుబంధం అలాంటిది. నువ్వు ఫోన్ చేస్తే వస్తారు అని గట్టిగా చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు వాళ్ళకి ఉన్న రిలేషన్ అలాంటిది. దాన్ని బట్టి నువ్వేం చెప్తున్నావు? గట్టిగా జరిగింది, నా మాటకు విలువిస్తారని చెప్తావు. అలాగే దావీదు చెప్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే ఒక నమ్మకం దావీదుకి. మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసుల వీరులలో మనం చూసినప్పుడు, విశ్వాసుల వీరులను ఎందుకు మనం వాళ్ళ మాదిరిగా ఉంచుకోవాలంటే, విశ్వాసుల వీరులు ఉన్నారు కానీ వాళ్ళ మాదిరిగా తీసుకోవట్లేదు నువ్వు. సేవకుల జీవితాలు మాదిరిగా ఉండాలి మనకి. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. నాకు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాను అలాంటి విశ్వాసం మీరు కూడా కలిగి ఉండండి. ఎందుకు మీరు విశ్వాసం లేకుండా ఉంటుంటారు? ఎవరితో చెప్తున్నాడు పౌలు గారు ఆ మాట? కొరింథీలో ఉన్న వారికి చెప్తున్నాడు. కొరింథీలో వారు ఎవరంటే అన్యులుగా ఉండి రక్షించబడిన వారు. వారు సగం లోకములో, సగం దేవునిలో. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటే ఒక విశ్వాసులను ఎందుకు మాదిరిగా పెట్టుకోవాలి? నేను ఒక హోసన్న గారిలాగా ఎందుకు ఉండకూడదు? ఆయనలాగా ఎందుకు సేవ చేయకూడదు? లేదంటే ఒక షాలేమన్లాగా ఎందుకు సేవ చేయకూడదు? లేదంటే ఒక దానియేలు గారిలాగా సేవ ఎందుకు చేయకూడదు? ఇలా విశ్వాసులు ఒక దేవదాస్ అయ్య గారిలాగా ఎందుకు సేవ చేయకూడదు? ఇలాగ కనుమరుగా వచ్చున్న సేవకులు ఎప్పుడు కూడా, సేవకులు, గొప్ప సేవకులు ఎప్పుడు కంటికి కనపడరు. ఈ గొప్ప సేవ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారంటే, వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గొప్పతనం తెలిసింది. అందుకే కదా, ఎవరైతే అనేకులను ఆయన వైపు తిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రాల వలె. ఎప్పుడు? వెళ్ళిపోయిన తర్వాత కూడా. ఈరోజు కూడా స్టువర్ట్పురం, ఒకప్పుడు స్టువర్ట్పురం అంటే భయపడిపోయేవారు. ఈ రోజున సువార్తపురంగా మార్చబడింది అక్కడంతా కూడా. దేవుని స్తోత్రం. వాక్యం మార్చింది ప్రతి ఒక్కడిని. గజ దొంగలు ఒక్కొక్కడు. టైగర్ నాగేశ్వర అనేవాడు. వాడికి టైగర్ నాగేశ్వరరావు అని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఇందిరాగాంధీ పెట్టింది పేరు. ఎవడికి దొరికేవాడు కదడు. స్టోట్పురం క్యాండిడేట్ ఆయన. ఆ స్టోట్పురంలో ట్రైన్ ఆగాలన్న భయపడిపోయేవాళ్ళు. ఆ బంగారం కోసం, డబ్బు కోసం వాళ్ళు మటర్లు చేసేవాళ్ళు, నరహత్యలు జరిగించేవాళ్ళు. ఎవడు మార్చలేకపోయారు వాళ్ళని? ఏ గవర్నమెంట్ మార్చలేకపోయింది, ఏ ప్రభుత్వం వారిని మార్చలేకపోయింది. వాక్యం మార్చింది. దేవునికి స్తోత్రం. వాక్యం ఎవరినైనా మార్చగలదు. ఎముకలను, మూలుగులను, తలంపులను దూరనంత మట్టుకు వాక్యం వెళ్ళి హృదయమును పరిశోధిస్తుంది. ప్రతి ఒక్కరిని దేవుని వైపు మారుస్తుంది వాక్యం. ఆ గజదంగల కాస్త స్టువర్ట్పురం కాస్త ఈ రోజున సువార్తపురంగా మార్చు. ఆ స్టువర్ట్పురం ప్రార్థనకి వెళ్ళినప్పుడు